శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక మంచి మాట నేర్చుకుందామండి. మంచి మాట ఏంటంటే, ఒకటి, మన తప్పు లేని చోట తగ్గొద్దు అసలు. ఎందుకు తగ్గాలి? తగ్గాల్సిన అవసరం ఏముంది? మనం ఏ తప్పు చేయలేదు. మనం ఏ తప్పు చేయలేనప్పుడు మనం తగ్గాలి. అయ్యో! వాళ్ళకి సారీ చెప్పాలి. సారీ చెప్పండి. ఎంతవరకు చెప్పాలో అంతవరకే. అంతకు మించి మనం కిందకి పడిపోయి మనం అయితే పోన్లే ఏది జరిగితే జరిగిందిలే, నాదే తప్పు అని అన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఇంకా 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 మిమ్మల్ని దిగజార్చేస్తారు. మీరు ఒక ఫ్యామిలీ కోసం కానీ, ఒక మనిషి కోసం కానీ, ఒక ప్రేమించిన వ్యక్తి కోసం కానీ, లేదా ఒక తల్లి కోసం కానీ, ఒక తమ్ముడు కోసం, ఒక అక్క కోసం, ఒక చెల్లి కోసం, ఇలాగ మన ఫ్యామిలీలో రిలేషన్స్ కోసం కానీ, చాలా ఒక వర్క్ విషయంలో ఒక ఫ్రెండ్ ఆ వర్క్ చేసుకోలేకపోతే కానీ, ఇలా మీరు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు మీ లైఫ్లో. మీరు లైఫ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎన్ని త్యాగాలు చేశారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎన్ని త్యాగాలు చేశారు. స్కూల్లో చాక్లెట్ త్యాగం చేయొచ్చు, లేదంటే ఒక పెన్సిల్ త్యాగం చేయొచ్చు. అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు లైఫ్ జీవిస్తున్న లైఫ్ వరకు మీరు మా హస్బెండ్కి ఇది ఇష్టం లేదు, మీకు ఇష్టం, బట్ ఫోన్లే ఆయన కోసం మానేస్తాను, ఇది త్యాగమే. మీకు ఒక కూర ఇష్టం, ఇంట్లో అందరికీ ఆ కూర నచ్చదు, మీరు ఆ కూర మొత్తానికి వండడమే మానేస్తారంటే మీరు తినడం మానేస్తారు, అది త్యాగం. అలాగే ఎన్ని త్యాగాలు చేస్తుంటారు. మీరు చేసిన త్యాగాలకి ఎప్పుడైనా మీకు గుడి కట్టారండి? గుడి కట్టదు, కనీసం తిట్టకుండా ఉన్నారా మిమ్మల్ని? ఎవ్వరూ తిట్టకుండా ఉండరు. ఇంకా త్యాగం చేసిన మనమే తిట్లు తినాలి. ఎన్ని రకాల మీరు ఇది సాక్రిఫైజెస్ చేయండి, ఎన్ని రకాలు చేయండి, ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే మీరు ఎన్ని రకాలుగా సాక్రిఫైజెస్ చేస్తారో అంత కిందకు దిగిపోతారు. కనీసం అయ్యో నువ్వు ఈ పని చేస్తావు కాబట్టి నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఈ రోజు నలుగురిలో తలెత్తుకుంటున్నాను, లేదా నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఈ రోజు ఈ డబ్బులు సంపాదించుకున్నాను, లేదా నువ్వు ఆ రోజు ఆ పని చేసావు కాబట్టి నేను ఈ రోజు తలెత్తుకుని తిరుగుతున్నాను. ఒక్కరోజు ఒక్కడైనా మిమ్మల్ని ఒక మాట అన్నారా? లేదు. ఒక్కరోజైనా మిమ్మల్ని మెచ్చుకున్నారా? లేదు. ఎవ్వరు మెచ్చుకోరు. మనం చేసిన త్యాగాన్ని అస్సలు గుర్తుపెట్టుకొని గుడి కట్టేసి మిమ్మల్ని ఏం పువ్వులేసి దండలేసి అగరొత్తులు వెలిగించి కర్పూరం వెలిగించి ఎవ్వడో పూజ చేయడండి. అలాంటప్పుడు అలాంటి వ్యక్తుల దగ్గర మీరు తగ్గాల్సిన అవసరం ఏముంది? మీరు చేసిన తప్పు ఏంటని మీరు తగ్గాలి. త్యాగం చేయడమే మీరు చేసిన తప్ప? అసలు ఎందుకు తగ్గాలి? తగ్గాల్సిన పని ఏంటి? మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు తగ్గుతున్నారు? తగ్గాల్సిన పని లేదు. తప్పు లేనప్పుడు మనం ఎక్కడా కూడా తగ్గాల్సిన పని అయితే లేదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. మనం ఏ త్యాగం చేసినా మనం తిండి అంతవరకు ఎందుకండి. ఇంట్లో నలుగురు ఉన్న ఇంట్లో వండిన ఫుడ్ ఒక్కోసారి సరిపోవచ్చు, ఒక్కోసారి సరిపోకపోవచ్చు. సరిపోలేనప్పుడు కూడా మనం కొన్ని రకాల త్యాగాలు చేస్తాం. పోన్లే పిల్లలు వాళ్ళు తిన్నారులే, ఇంకేం వండుకుంటాంలే అని. మీరు ఇంట్లో అన్నీ ఉంటాయి, వండుకొని తినచ్చు కదా, కానీ వండుకో, ఎందుకంటే పోన్లే పొద్దున్న వండుకోవచ్చు. ఇది ఉంటే రేపు పొద్దుటికి ఇంకొక మనిషికి పనికి వస్తుంది. లేదంటే ఈ చీర నేను ఈ రోజు 1000 రూపాయలు పెట్టి చీర కొనేసుకుంటే రేపు ఎందుకు మళ్ళీ రేపు ఏదో ఖర్చుకు పనికి వస్తాయి. లేదు 200 పెట్టే కొనుక్కుంటాను, ఇది వద్దు నాకు అని మీకు మీరే గీత గీసేసుకుంటున్నారు. గీత గీసేసుకుని మీరు త్యాగం చేసినంత మాత్రాన మీకు ఎవరైనా దండేసి దండం పెడతారనుకుంటున్నారా? ఎవరు పెట్టరు. వెనకాల తిరిగేసి ఏదైనా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనల్ని దెప్పి మన పిప్పి తీసి పడేస్తారు, కానీ మనల్ని ఎవ్వరు కూడా ఏమీ దండేసి దండం పెట్టరు, గుడి కట్టి పూజించరు. కాబట్టి మీరు ఎవరికి త్యాగం చేయాల్సిన అవసరం లేదు. చేసిన త్యాగాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని రెస్పెక్ట్ చేయలేదు, మీరు చేసిన త్యాగం గుర్తుపెట్టుకోలేదంటే అది వాళ్ళది ఫాల్ట్, మీది కాదు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటే మాత్రం తగ్గొద్దు. తగ్గాల్సిన పని లేదు. నేను మొన్నటి వరకు ఇలాగే ఎవరైనా ఏమన్నా అంటే కూడా నన్ను పోనీలే పోనీలే అనుకోనీలే అని ఊరుకున్నాను. కానీ నేను రీసెంట్గా కొన్ని మాటలు విన్న తర్వాత నేను అసలు తగ్గకూడదు. నేను ఏం తప్పు చేశానని తగ్గాలి? తప్పు నేను మాట్లాడితే నేను తగ్గుతాను. నేను తప్పు మాట్లాడినప్పుడు ఎందుకు తగ్గాలని నేను కూడా రివర్స్ కూడా కాదు అది. నేను నోరెత్తడం మొదలు పెట్టాను. ఈ మధ్యనే నేను నోరెత్తుకున్నానండి. ఇంతకుముందు ఎప్పుడు నేను నోరెత్తింది పాపనే పోలేదు. అప్పుడు వాళ్ళు తగ్గారనమాట. అలాగే మీరు ఎప్పుడు కూడా నేను జీవితంలో నా జీవితం మీకు చెప్పిన ప్రతి విషయం కూడా నేను జీవితంలో నేర్చుకున్న ఒక్కొక్క గుణపాఠం అనమాట. కాబట్టి తెలుసుకొని తెలివిగా మసలండి. ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నారనేది తెలుసుకోండి. తెలుసుకున్న దాన్ని తెలివిగా మలుచుకోండి. అది మీకు ఎలా అవసరం అవుతుంది అనేది మలుచుకొని జీవితంలో ముందుకెళ్ళండి. అంతేకాని ఎప్పుడు కూడా త్యాగాలు చేసేసి మీరేం పెద్ద ఇదే అయిపోరు, వాళ్ళు ఏం మిమ్మల్ని గుడి కట్టి పూజించారు. ఇవి ఒకటే గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా తెలుసుకొని తెలివిగా మసులుకోండి. ఎప్పుడు కూడా అన్నెసరీ థింగ్స్ జోలికి వెళ్ళొద్దు. మిమ్మల్ని తప్పు పడితే మాత్రం ఊరుకోవద్దు, గట్టిగా సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై